ఇవాళ బందుకు వస్తే ఈ తమ్ముడు మొత్తం షాప్ అంతా కటింగ్ చేసేసి అమ్ముతున్నావు. ఏం చేపతా మీది ఇట్లా చేసి అమ్ముతున్నావు? అపోలో ఫిష్ ఆపల ఫిష్ ఎట్లా ఇస్తున్నావు మరి? ఇది 350 రూపాయలు కిలో ఉంటుంది. ఇలా రేట్ ఎక్కువ ఉండడం వల్ల 400 రూపాయలు కిలో అమ్ముతున్నారు. 400కు మామూలుగా చేప తీసుకుంటే చేప తీసుకుని కట్ చేసుకుంటే అట్లా పోతేనేమో 550 రూపాయలు కిలో పడుతుంది. అదే చేప తీసుకుంటేనే ఎక్కువ అవుతుందా? చేప తీసుకుంటే ఎక్కువ అవుతుంది, బోన్లే తీసుకుంటే తక్కువ అవుతుంది. మేము 350 రూపాయల దాకా ఇస్తాము. 350 దాకా ఇస్తావు. ఇప్పుడు ఈ ఒక్క ముళ్ళు కూడా ఉండదు, ఒక్క ముళ్ళు కూడా ఉండదు ఇలా అసలు. అంటే ముళ్ళు అనేది కట్ చేసి ఇస్తాం మేము ఇక్కడ. ఎందుకు పెరిగించింది ఇలా మిరగశీల ఉంది కాబట్టి రేటు పెరుగు ఉంటుంది. అన్ని రేట్లు నార్మల్ టైంలో అయితే 300 రూపీస్ కిలో ఉంటుంది. ఈ రోజు అయితే 350. ఒక 50 రూపాయలు పెరిగింది, 350 అంటుంది. తమ్ముడు నువ్వేం తీసుకున్నావు తమ్మి? నేను రవ్వ ఎక్కడికి వచ్చినావు? దగ్గరనే. ఒకటే కిలోనా? కిలో రవ్వ తీసుకున్నావు. ఇంటికి పోయి కట్ చేసుకుంటావా, ఇక్కడ చేపించుకుంటావా? ఎక్కడే చేపిస్తా కటింగ్. ఈడనే చేపించుకుంటాడా అంటే అన్న. ఏం పేరు అన్న? నా పేరు శ్రీనివాస్ అక్క. ఎంత తీసుకున్నావు? 2 kgs తీసుకున్నాను. ఎవరన్నా మీరు? ఇక్కడ సికింద్రాబాద్ లోకల్. సికింద్రాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకుని పోతున్నావు. బోన్లెస్ అవుతాయి, ఇంట్లో పిల్లలు కూడా ఈజీగా ముళ్ళు లేకుండా తింటారని ఇవాళ రేట్ చాలా ఉంది. ఎందుకంటే ఇవాళ మిరుగం కాబట్టి సూర్యుడు మిరుగ రాశిలో వస్తున్నాడు. చిన్నప్పుడు మిరుగం ఉంటుండేనా అన్న? ఉన్నదమ్మా. అప్పుడు ఏం చేద్దరు మీరు? అప్పుడు కూడా ఇట్లానే ఫిష్ తీసుకున్నాను, లేదంటే ఇంగువ బెల్లం కూడా ఇంట్లో వేసేవాళ్ళు. ఎందుకంటే ఇంగువను బెల్లం లేసి దంచి ఉండగాట్టి మా మదర్ ఇచ్చేవాళ్ళు తప్పకుండా. మా అమ్మోళ్ళకి ఇట్లా ఇస్తుండేనన్న. ఎందుకంటే చేపలు తినేటోళ్ళు అంటే చేపలు తింటారు, మరి చేపలు తినే వాళ్ళు ఏం తినాలి? కాబట్టి వాళ్ళు ఇంగువ బెల్లం వేసుకొని తింటారు. మీకు తెలుసా తమ్మి? చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంగువ బెల్లం తిన్నావాను? తిన్నాక ఇప్పుడు ఏం పోనీకి వచ్చినావు మరి? ఫిష్ తీసుకుందామని వచ్చినాక బోన్లేసు. ఏ ఊరేళ్ళు? మరి హైదరాబాద్ అక్క. హైదరాబాదే. హైదరాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్ నుండి. చాలా తమ్మి నీ ఓపిక చాలా. రామ్నగర్ మార్కెట్ కు హైదరాబాద్ నుంచి వచ్చిన. హైదరాబాద్ లో పెద్ద మార్కెట్ కదా, రామ్నగర్ మార్కెట్ అని. సో ఇక్కడ దాకా వచ్చిన మంచి దొరుకుతాయని. చిన్నగా ఉన్నప్పుడు ఎన్ని కిలోలు తీసుకుంటారు, ఇప్పుడు ఎన్ని కిలోలు తీసుకుంటారు? ఇప్పుడైతే చిన్న ఫ్యామిలీ అక్క హైదరాబాద్ లో. సో ఇంకా 2 కిలోలు తీసుకున్నామని వచ్చిన. ఎట్లున్నాయి తమ్మి ధర మరి? ధర పర్లేదు అక్క, రోజువారీనే ఉన్నాయి ఈ రోజు కూడా. ఈ అన్న చూడండి, అమ్మ బాగానే 2 కవర్లు పట్టుకొని వెళ్ళిండు. ఏం తీసుకున్నావే అన్న? రూప్చంద్ రవ్వులు మొత్తం 5 కిలోలు. ఎట్లా ఇచ్చిండ్రు అన్న? 120 రూపాయల కిలో. ఏది తక్కువ పడ్డది, ఏది ఎక్కువ పడ్డది? ఈ రూప్చంద్ వచ్చేసి 150 పడింది, 120 పడింది. 120 లాగా ఇది 3 కిలోలు. 150 పడ్డదా? 150. అన్ని ఇదే తగ్గిస్తారు కదా అన్న? లేదు ఇప్పుడు మార్కెట్కి అంతే. ఇలా పండుగ కదా సరిపోతుంది అన్న. మరి 5 కిలోల ఉన్నాం కదా, నలుగురం అంటే 2 రోజులు మంచిగా తింటాం గట్టిగా. 2 రోజులు గట్టిగా తింటారు అంతే కదా అన్న. ఉంటే మా ఇది శాపనేనా? ఇంత మంది ఏమైనా తెచ్చుకుంటావా ఊరకు? అది ఎట్లనే ఉంటది, మన తెలంగాణ సాంప్రదాయమే కదా. ఉండాలి అన్న, ఎందుకంటే ఈ రోజు పండుగనే అది. మంచిగా తినాలి తాగాలనే పండుగ.